కాంగ్రెస్ పార్టీలో అలజడి సృష్టిస్తున్న ఇంటి దొంగలు. కాంగ్రెస్ పార్టీలో కట్టప్పలు. గత 2 రోజుల నుండి కాంగ్రెస్ పార్టీలో ఇదే చర్చ. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల నుండి జూనియర్ నేతల వరకు గూడా ఎవరు ఆ కట్టప్పలు? ఎవరు మరి ఆ ఇంటి దొంగలు అనే ప్రశ్న తలెత్తుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అనుకున్నన్ని స్థానాలు రాలేదు. దానికి కారణం కట్టప్పలే అన్నట్టుగా ఇప్పుడు సీనియర్ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ వేరే పార్టీలకి తొత్తుగా పనిచేస్తున్న వాళ్ళు అనేక మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, అలాంటి ఆలోచన ఎవరికైనా ఉంటే మా పార్టీని వీడండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడమే ఇక్కడ గమనార్థంగా కనబడతా ఉంది. గత కొద్ది రోజుల నుండి కూడా మిగతా పార్టీలలో కూడా కట్టప్పలు ఉన్నారు అనే వాదన వినిపిస్తున్నప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఒకేసారి అలజడి సృష్టిస్తున్న వార్త ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కూడా కట్టప్పలు ఉన్నారని, వాళ్ళు ఇంటి దొంగలే అని, ఇంటి దొంగ ఈశ్వరైనా పట్టుకోలేడనే విధంగా మరి ఎవరు ఆ ఇంటి దొంగ, ఎవరు ఆ కట్టప్ప, దీనిపైన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఫోకస్ పెట్టినట్టు కూడా కనబడతా ఉంది.